మీది రెడ్ బుక్ అయితే మాది డిజిటల్ బుక్. ఈసారి అధికారంలోకి వస్తే మామూలుగా ఉండదు. ఈ డిజిటల్ బుక్ అనేది ఒక పాశుపతాస్త్రంగా వాడతాం మేము అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సవాల్. మరి ఎలా చూడాలంటారు ఈ డిజిటల్ బుక్ని? చూసేది ఏమీ లేదు, ఇందులో చూడటానికి ఏమీ లేదు. అతను స్వయాన పడ్డ బాధలు కష్టాలు రెడ్ బుక్లో రాసుకున్నాడు. అంతే తప్పనిచ్చి ఏ వైసీపీ నాయకుడి పేర్లు రాసి ఎల్లంగానే లోపలేయాలి అలాంటిది వైసీపీ మొత్తం ఖాళీ అయ్యేది. అది కక్ష సాధింపు కాదు, వాళ్ళ బొందా కాదు. యాక్చువల్గా తను పడ్డ బాధలు, తను పడ్డ అనుభవించిన ఇబ్బందులు. అరే ఈ సందులో ఎమ్మెల్యే ఇల్లు ఉంటాయి కదా, అంత వేల మంది యువకులం కార్యకర్తలు లోకేష్ బాబు ఉంటే ఈ సందు రావద్దు, ఈ సందు మీరు రావద్దు, ఈ సందు మీరు వచ్చారు అంటే ఆడ ఎమ్మెల్యే గారి హౌస్ ఉంది, ఆడ ప్రాబ్లం ఉందని ఇట్లా క్రియేట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు ఏదో డిజిటల్ బుక్, ఏఐ బుక్ ఇవన్నీ ఏమి లేదు, ఉనికి చాటుకోవటం కోసమే. మా పార్టీ ఇంకా చావలేదు, బతికే ఉంది. ఫర్దర్గా నెక్స్ట్ మేమేం చేస్తామనేది ఎన్ని ఉడత బెదిరింపులు ఇవి తప్పని. డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఎవరు పెట్టాలి? అన్యాయం జరిగినోడు పెట్టాలి, నష్టం జరిగినోడు పెట్టాలి, లేదు కూటమి ప్రభుత్వంలో బాధలు పడ్డోడు పెట్టాలి. ఇక్కడ బాధలు అనేది ఎనాఫ్, బాధలు అన్న మాటే లేదు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ ఆనందంగానే ఉన్నారు. అసలు సూపర్ 6లో ఆటో డ్రైవర్లకు 15,000 పెంచుతామని ఉన్నదా సార్? లేది కూడా వీళ్ళు పెట్టుకున్నారంటే ఏంది? ఒకటే సార్, మద్యం మీద ఆదాయం బాగుంది, స్టాంప్ డ్యూటీ రెవెన్యూ బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక రెవెన్యూ ఆదాయం పెరిగింది, రిజిస్ట్రేషన్ శాఖలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇప్పుడు ప్రతి డివిజన్లో మున్సిపాలిటీ పరిధిలో, నగరపాలక సంస్థ పరిధిలో వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్ళ డివిజన్ల ప్రకారం, వాళ్ళ మున్సిపాలిటీ పరిధి ప్రకారం వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి నమ్మద ఫండింగ్ వచ్చేది, నగరపాలక సంస్థకి ఇంత ఇచ్చాము, తెనాలి మున్సిపాలిటీకి ఇంత ఇచ్చాము అనేది. ఇప్పుడు ఏమి లేదు, అవన్నీ ఆదాయ మార్గాలు అయినాయి. ఎట్లాగా? కూటమి ప్రభుత్వాన్ని నమ్మి సకాలంలో పన్నులు చెల్లిస్తున్నారు, సకాలంలో వ్యాపారులు వచ్చేసి లైసెన్సులు చెల్లిస్తున్నారు. జిఎస్టీ సకాలం చెల్లించబట్టాక 2.0 పెట్టేసి జిఎస్టీని 1% కాదు ఎంత పర్సెంట్ తగ్గించారో. ఆ జిఎస్టీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ప్రతి షాపు, ప్రతి వ్యాపారం, ప్రతి ఫరం జిఎస్టీ ద్వారా మీకు కలుగుతున్న లాభాలు ఇవి, గతంలో రేట్లు ఇవి, ప్రస్తుత రేట్లు ఇవి అని బోర్డులు పెట్టకపోతే ఎతుకుతున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎతుకుతుంది. వీళ్ళు బోర్డులు పెట్టి వినియోగదారులకి వాళ్ళకి కావాల్సిన ఏందో అందుబాటులో ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో నువ్వు మోడీ గారితో సన్నిహితంగానే ఉన్నారు, మరి మీరు ఎందుకు చేయించలేకపోయారు ఇవన్నీ? పోలవరం వచ్చేసేసి రేపు పుష్కరాల కల్లా పూర్తి అయిపోయింది. చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఒక పని మీద ఒక మనిషి దృష్టి పెట్టాడనుకోండి సార్, చేయగలిగే స్తోమత, ఆర్థిక పరిస్థితి పరిపుష్టంగా ఉంటే అతను అద్భుతాలు సృష్టిస్తాడు. మరి గతంలో అసెంబ్లీ సాక్షిగా మరి తొడగొట్టి మీసాలు తిప్పి డిసెంబర్ 2021 కల్లా పూర్తి చేస్తామని చెప్పి మరి అప్పుడు ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. తర్వాత వచ్చేదలికి మన అంబటి రాంబాబు గారు అయితే కనుక మీకెందుకు 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నాం మేము అని చెప్పి మరి వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు ఎందుకని చేయలేకపోయారు? వీళ్ళు ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది, ఈ గుంటూరు టౌన్లో వచ్చేసి ఒక నాయకుడు పర్యటించాడు అనుకోండి, వైసీపీ నాయకులు కానీ ఎవరన్నా, ఆ మీటింగ్ విన్నాక బయటికి వెళ్ళిపోతారు చాలామంది. మీటింగ్ అయిపోయింది, నాయకుడు ఏమో కార్లు వేసుకు వెళ్ళిపోతాడు, కారు వ్యాన్లో. కార్యకర్తలు ఉంటారుగా, చెప్పుకుంటూ వస్తుంటారు, ఇవాళ విధులేసి వాడి చేత 4 సార్లు తొడగొట్టించారా, 36 సార్లు మీసాలు తిప్పించారు, చతుర్థిగా కామెంట్ చేసుకునేవాళ్ళు, ప్రజలు కామెంట్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ ముద్దులు మురిపాలుగా 5 ఏళ్ళు పడిపోయి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మహాకూటమి ఒకటి ఏర్పడింది, పవన్ కళ్యాణ్ జత అయ్యారు. వీళ్ళందరికీ అదనపు బలం, ఆర్థిక బలం, అదనపు బలం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన మహాకూటమి ఏర్పడ్డాక, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు అతను ఏ ప్రాజెక్టు ద్వారా, ఏ స్కీముల ద్వారా రావాల్సిన వీళ్ళు వాడలేస్తారు. గత తాలూకా ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సొమ్ము వాడలేదు. వీళ్ళు వాడకుండా ఏ కాడికైనా దాన్ని మరుగున పెట్టి నాశనం చేశారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్మలా సీతారామన్ గారికి పూర్వోదయ అనే ఒక యాప్ ఉంది, అది దాని ద్వారా స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో ఆదాయం ఉంది. దాని తాలూకా డబ్బులు పంపించండి, మేడం. మేము వాడలేదు. చేయడానికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీలు ఇటు తిరుగుతున్నారని చెప్పి మరి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదండి. మరి నీకు ఒక మాట చెప్పాలి సార్, గతంలో కనుక ఏదైనా ప్రెస్ మీట్ కానీ, ఏదైనా అకేషన్ కానీ, గవర్నమెంట్ పథకానికి ప్రారంభించడం కానీ చేయాలంటే 1.5 కోటి పైన అయ్యింది.
ఏది జగన్ బాబు గారు భగవంతుడిని కూడా తన ఇంటికి రప్పించుకుంటాడు. అంత పెద్ద గొప్పతనం ఆయన. ₹1,00,00,000 పెట్టి తన ఇంట్లో సెట్ చేసుకుని పూజా పునస్కారాలు అని ఆవుల్ని గేదెల్ని పెట్టి ఆయన పూజలు చేస్తారు. ఎందుకంటే అదేదో సామెత ఒకటి ఉంది సార్, మనస్ఫూర్తిగా చేసే పూజకి సార్థకత ఉంటుంది, తూతూ మంత్రంగా చేసే ఏ పూజకి సార్థకత కలగదు అని. ఇప్పుడు దేవుడి గుడి ఉంది, పలానా చోటు ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఎందుకు వెళ్తున్నారు? ఎంత క్యూ లైన్లో అన్ని బాధలు పడారు. షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు. వీళ్ళు ఎన్ని బాధలు పడి ఆ గర్భగుడిలోకి కాలు పెట్టేటప్పటికి అప్పటిదాకా పడ్డ కష్టం బాధలు వాళ్ళు తోసి వీళ్ళు తోసి నీళ్లు లేక చిన్నపిల్లల పాలు ఇడిచి ఎన్ని బాధలు పడ్డారో ఆ భగవంతుడిని చూడంగానే వాళ్ళు పొందే తన్మయత్వం చూసారా, అది నిజమైన భక్తికి నిర్వచనం. ఇక్కడ వీళ్ళు చేసేది ఉంది చూసారా, ఇతను ఫ్లైట్ ఖర్చే 204 కోట్లు 240 కోట్లు అయింది. 5 ఏళ్లలో ఇతను తిరిగిన ఫ్లైట్ ఖర్చు బెంగళూరు యలహంక కానివ్వండి, బయట ఎక్కడన్నా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి 240 కోట్లు అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 15 నెలల్లో పర్యటించింది చాలా తక్కువ, చాలా తక్కువ, ఒక 1% కూడా లేదు. అంత తక్కువ వదిలి ఇతను ఖర్చు. ఇతను ఏదైనా ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టి అంటే 2 లక్షల్లోనే ఇది అయిపోయింది. మీరేమో ఆ మాట అంటున్నారు, వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక 71 సార్లు ఫ్లైట్ పెట్టుకొని 71 సార్లు ఫ్లైట్ పెట్టుకొని ఢిల్లీ తిరిగి జల్సాలు చేస్తున్నారు, జల్సా రాయుళ్ళు వీళ్ళందరూ అని చెప్పి అంబటి రాంబాబు గారు రీసెంట్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిది జల్సా సినిమా ఒకటి ఉంది సార్, దాంట్లో కూడా అతను జల్సాలు ఏం చేయడు. అతను నక్సలైట్ నాయకత్వం నుంచి బయటకు వచ్చేసి చదువుకుంటా 4-5 డిగ్రీలు పూర్తి చేసి సినిమాని ఏంటంటే ప్రేక్షకులు మనోరంజకంగా చేశాడు. జల్సా పురుషుడు అంటే ఎవరనంటే అంబటి రాంబాబు గారు. జల్సా పురుషుడు ఆయన గుండెల మీద చేసుకొని అని చెప్పానండి. ఆయన అనుభవించినంత జల్సా, ఆయన అనుభవించినంత రాజరికం జగన్ బాబు గారి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఆయనే అనుభవించింది. సత్తెనపల్లి ప్రజలు అతన్ని ఆదరించినందుకు జీవితాంతం బాధపడతానే ఉంటారు. ఒక ఇల్లు కట్టుకోవటానికి ఇంటి ముందు కంకర వేసినా సిమెంట్ వేసినా అదే మున్సిపాలిటీ పరిధి, వార్డు ఇన్స్పెక్టరో లేకపోతే వార్డు ఇన్ఛార్జ్ వచ్చి సార్ ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది సార్ ఇవన్నీ పక్కన వేయించండి అని చెప్పాలి. కానీ ఎమ్మెల్యే గారి తాలూకా అంబటి రాంబాబు గారి తాలూకా ఒక వ్యక్తి వెళ్తాడు, ఏందండి ఇంటి ముందు ఇది కన్స్ట్రక్షన్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది, ఎమ్మెల్యే గారిని కలవండి వచ్చి. ఇల్లు కట్టడానికి ఎమ్మెల్యేని కలవాలి. ఎవరి కోసం కలుగుతారు? మీ ఇష్టం అయింది, మా రాజ్యం ఇది, మా రాజ్యం. రాజారెడ్డి నేను ఏదన్నా అట్టగదు ఒక మాట, నేను ఏదన్నా చేస్తే గనక సత్తెనపల్లి ప్రజలు నాకు ఓట్లు వేసేవాళ్ళ అని అంటున్నాడుగా మరి అంబటి రాంబాబు. వేయకేగా ఓడిచింది నిన్ను, వేసేవాళ్ళ నువ్వే ప్రశ్నించుకుంటే ఎట్లా? వేసేవాళ్ళు లేకేగా నువ్వు ఓడిపోయింది. లేకపోతే సత్తెనపల్లి ప్రజలకి నువ్వు మంచి చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకోరు. నువ్వు జల్సా పురుషుడివి, మామూలు జల్సా కాదు. ఎప్పుడు కలర్ మార్చాలో అప్పుడు కలర్ మార్చేశాడు. అంతకుముందు బ్లాక్ ఫుల్ వైట్ని బ్లాక్ చేశాడు, ఒక్కసారిగా వైట్లోకి వచ్చేసాడు. అంటే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయినట్టు. అప్పటిదాకా నల్ల మేకప్ వేసుకొని అసలు టీవీల ముందు విచ్చలవిడిగా రణరంగం చేసేవాడు. బ్యారికేడ్లు పోలీసుల ముందు ఇసిరేయటం, రండి మమ్మల్ని తొయ్యండి, మమ్మల్ని లోపలేయండి. మరి ఆయన అందేందో అర్థం కావట్లేదు. లోపలేసి నన్ను పరామర్శించిన జగన్ బాబు గారు వస్తారో లేదో అనుకుంటున్నాడో ఏమో. మరి మిథున్ రెడ్డినే పరామర్శించడానికి వెళ్ళిన ఆయన పరామర్శించడానికి వెళ్తారా సార్? కొంతమంది కొన్ని అభిమానాలు ఉంటాయి. ఇప్పుడు లోకల్ ఫ్యాకల్టీ వేరు, కొంతమందికి ఇప్పుడు మన అంబటి రాంబాబు గారిని లోపల వేసారనుకోండి, జగన్ బాబు గారు 80% కలుస్తారు. చెవిరెడ్డిని ఎందుకు కలవలేదండి ఇంతవరకు? కొన్ని లింకులు ఉంటాయి సార్, మీరు అన్నీ మా సాదే చెప్పించండి. మేము రాజకీయ నాయకులం, కామన్ మెన్లం సార్. కామన్ మెన్గా మీరు చెప్పండి అండి. అందరూ పిన్నెల రామకృష్ణారెడ్డిని కానీ వీళ్ళందరినీ కలిసిన జగన్మోహన్ రెడ్డి మరి సొంత ప్రాంతం వ్యక్తి అయినా చెవిరెడ్డిని ఎందుకని కలవలేకపోతున్నాడు అంటారు? మరి అంటే దానిలో చిన్న మెలిక ఉంది సార్. వీళ్ళందరికీ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో ఒక కోచింగ్ జరిగింది, ఒక 5 days కోచింగ్. ఉదయం టిఫిన్ కాడ నుంచి, కాఫీల కాడ నుంచి, మధ్యాహ్నం భోజనం కాడ నుంచి, ఏది అధికారం కోల్పోయినాక కోచింగ్ సెంటర్ లాగా జరిగింది. దానికి మంచి నిష్ణాతుల ప్రొఫెసర్లు, చాలామంది ఐపీఎస్లు, సీనియర్ ఏది రిటైర్ అయిన ఐపీఎస్లు ఉంటారుగా, వీళ్ళందరూ ఏంటంటే హైదరాబాద్లో ట్రైన్డ్, బ్లైండ్ కాదు ట్రైన్డ్, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి రేపు కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు వాళ్ళందరినీ ముందుగానే బేరీజ్ వేసుకొని మిమ్మల్ని టార్గెట్ పెట్టుకొని కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేయకుండా అరెస్ట్ చేయరు, వాళ్ళు చేసి తవ్వుతారు. బయటపడ్డాయనుకోండి, ఈరోజు గవర్నమెంట్ తరఫున ఏ కేసు పెట్టలా, ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఎవడు బాధితుడు ఉన్నాడో వాడు వచ్చి కేసు పెడితేనే మీకు కేసు రిజిస్టర్ అవుతుంది. దానికి అనుగుణంగానే వాళ్ళని పిలిపిస్తున్నారు, 41 నోటీస్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు. అయ్యా మీరు ఇది చేశారంట, నిజమేనా? బాధితుడు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు,
దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అబద్ధం ఉంది మీరు మా క్లారిటీ ఇవ్వండి అని సిట్ అధికారులు అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేవు చెప్పడానికి. వీళ్ళందరికీ ఒక ట్రైండ్ అనమాట. ఎవడు పోలీస్ స్టేషన్ కానీ సిట్ అధికారులకు కానీ సిబిఐకి కానీ ఎవరు దొరికినా మీరు మాట్లాడాల్సిన మొట్టమొదటి మాట తెలియదు, మర్చిపోయాను, గుర్తు లేదు. వీళ్ళకి అదుర్సు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇదే డైలాగు. అది వీళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీకి ఒక ఇది పార్టీ బైలాస్ ఉంటుంది కదా సార్, ఒక ఫరం ఉంటుంది, వక్ బోర్డు బైలాస్ ఉంటుంది, బైలా ఉంటుంది కదా, ఆ బైలాలు వీళ్ళు కొత్తగా రాజ్యాంగంలో చేర్చుకున్న అంశం అన్నమాట. ఇది తెలియదు, గుర్తు లేదు. అంతగా బయటపడిందా తప్పు చేశానని తలదించుకోండి, ఇంకేం మాట్లాడద్దు. తప్పు చేశాము తలదించుకోండి. వాడేం అడుగుతారు ఎదురు? జడ్జి గారైనా అడగరు, సిబిఐ గారు అడగరు. నువ్వేం తప్పు చేశావని చెప్పి అడుగుతున్నాను. తప్పు చేశానండి, లేదు నా కింద నా అధికారులే చేశారు, అంతా వాళ్ళే చేశారు, నేనేం చేయలేదు, అంతా బైలా మార్చేశారు. బైలా వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగానే తెచ్చిన వాళ్ళు బైలా అసలు చిన్న చిన్న మార్పులు చేయడం తప్ప తనకు అనుగుణంగా మార్చుకున్నారు. ఏమంటారు ఈసారి 2029లో నేను అధికారంలోకి వస్తానుక ఈ డిజిటల్ బుక్ ప్రకారమే నా పరిపాలన ఉంటుంది అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి ఆశాజీవి. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వచ్చాను సార్ 100 రూపాయలు పెట్టుకొని, వ్యాపారం చేసి సాయంత్రంలో ఒక 500 సంపాదించుకొని వెళ్తాను. నాకు నమ్మకం ఉండదు. ఎందుకు ఉంటుంది? నేను కష్టపడి పనిచేస్తాను, నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను ఇంకోటి దగ్గర లోబడి బతకూడదు. నాకు చేతైన పని చేశాను, నా రూపాయి నాకు ఇవ్వడే తీసుకొని వెళ్ళాను. ఇది ఒక నమ్మకం, కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకునే ఒక ఫ్యామిలీ మెంబర్ యొక్క నమ్మకం. అధికార పార్టీ వివక్ష పార్టీ నాయకుల్లో ఉంచరా ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న మా జగన్ బాబు గారు కార్యకర్తలు అతను వెనక 10 మంది 50 మంది ఉండాలి అంటే అతను ఎటువంటి ధైర్యం కలగజేయాలి కార్యకర్తల్లో? ఏమీ లేదు, చుట్టాలింటికి వెళ్ళి సాయంత్రం భోజనం చేసుకుని నైట్ వచ్చేస్తాను. ఇక ఏముంది, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంక 3.5 ఏళ్ళు వచ్చేద్దాం మనం. అందుకని డిజిటల్ బుక్ పెట్టా. మీరు కార్యకర్తలు అధైర్యపడవద్దు, ఎటు పోవద్దు. ఏ కార్యకర్తకి న్యాయం చేసావని అధైర్యపడకుండా ఉంటారు? ఏ కార్యకర్తకి సహాయం చేసావు నువ్వు? కనీసం ఒక దళితుడిని కూడా చంపి, ఒక దళిత యువకుడిని కారు డ్రైవర్ని చంపి అనంతబాబుని తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేయడం అనేది, మీరు ఇన్ని సంవత్సరాలు విలేకరిగా ఉన్నారు, ఏ గవర్నమెంట్లోనే ఇలా జరిగిందా? ఒక నమ్మకం, ఏది గవర్నమెంట్ మాది, మేమేం చేసినా చెల్లుద్ది అనే నిర్లక్ష్యపు ధోరణి. మేము పెట్టే ముద్దులు మురిపాలకి ప్రజలందరూ మాకు తిరిగి మళ్ళీ ఓట్లు గుద్దేస్తారు, కుప్పలు కుప్పలుగా ఓట్లు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ తోటి ఏది ఎదుటి వ్యక్తికి సిద్ధమా, యుద్ధానికి సిద్ధమా నువ్వు అని ఎటువంటి ఫ్లెక్సులు మెయిన్ రోడ్ల మీద హైవేల్లో ఇంత కాన్ఫిడెన్స్ కలిగిన వ్యక్తికి చెప్పా పెట్టకుండా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్కి అతను టోటల్లీ డిప్రెషన్. ఈ డిప్రెషన్లో అతను చేయగలిగిన మొట్టమొదటి పని ఏదన్నా ఉంది అంటే కోల్పోయిన ఎమ్మెల్యేలు, కోల్పోయిన కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చిన అధికారులు, ఏది ఉద్యోగులు, ఐఏఎస్లు ఐపీఎస్లు, వీళ్ళందరూ ఆల్రెడీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇతను ఒక సిస్టమ్ ఉంటుంది సార్. అది ఆ సిస్టమ్ ఎట్లా ఉండదంటే ఎదుటి వ్యక్తిని బైండ్ ఓవర్ చేయడం అంటే, కంప్లైంట్ ఉందనుకో, నువ్వు ఏదైనా చేస్తావన్న భయం ఉందనుకో, స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఫలానా రామారావు గారితో ఫలానా కృష్ణారావు గారితో విభేదాలు ఉన్నాయి సార్, రాత్రి 2-3 సార్లు మా ఇళ్ళ ముందు చీకట్లో ఎవరో తిరిగారు, బైండ్ ఓవర్ కేసు అన్న పెట్టాడు సార్, నా ప్రాణానికి రక్షణ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు ఏంటంటే తన రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, పేద ప్రజలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకున్న రక్షణ కవచం పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పుకుంటారు. నైట్ 2 బీట్లు వేస్తారు, ఒక సంతకం చేయించుకుంటారు పోలీసు వారు. అయ్యా మీ లైన్లో మేము వచ్చాము, మీ రక్షణ కోసం మేము తిరుగుతున్నాం, మాకు డ్యూటీ షిఫ్ట్లు ఇవి, ఇదిగో సంతకం పెట్టండి అని చెప్పి లెడ్జర్ బుక్ తెస్తారు, సంతకం పెట్టించుకుంటారు. ఏమైనా వస్తున్నారా పోలీసులు? సార్ వస్తున్నారు సార్, 2 సార్లు వచ్చారు సార్, సంతకాలు చేశారు సార్ అంటారు. ఎందుకు? తన ప్రాణ రక్షణ కోసం గవర్నమెంట్ నిర్వహిస్తున్న పోలీసు ఈ బుక్ అదే, పక్కా అదే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మహాకూటమి మరొక్కసారి ప్రజల్లో నానుగుపోయిన నానుడి ఇది. మహాకూటమి మరొక్కసారి కావాలి మాకు. ఎందుకంటే 15 నెలల్లోనే నువ్వు ఖాళీ చేసిన ఖాళీ డబ్బాకి గవర్నమెంటు చెప్పనివి ఎన్నో చేసినాయి. చిన్న మాట చెప్తాను సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఈరోజు 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు, ఆటో డ్రైవర్లకి పండగ. ఒక్క ఆటో సర్వీస్ తిరగాలి అంటే మనిషి దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకొని ఆటో డ్రైవర్లు ఎన్ని బాధలు పడి ట్రాఫిక్ పోలీసులు చనాలను కట్టి లేకపోతే బండికి సిఆర్సీ చేయించుకుంటా ఎన్ని ఇబ్బందులు పడ్డారో
వాళ్ళందరికీ సంవత్సరానికి నువ్వు ఇచ్చింది 10,000, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి నువ్వు ఇచ్చింది 10,000. సూపర్ 6లో లేని హామీ ఇది. ఇదే ఆటో డ్రైవర్లకి ఈ రోజు నుంచి వాళ్ళ ఖాతాల్లో పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి కలగలిపి మొత్తం చేర్చి 35,000 కోట్లు వేస్తున్నారు. 3 రూపాయలు ఇవ్వండి, ఎవరైనా మాటలు చెప్పేవాళ్ళు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అంతా దొంగ ప్రజల సొమ్ము మోసం చేస్తున్నారు అన్నారు. 35,000 కోట్లు ఈరోజు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు వేస్తున్నారు. కానీ ఆటో డ్రైవర్ కూడా తన నిబద్ధత చాటుకోవాలి. ఏంటి, తను లబ్ధి పొందాడు. ఆ రోజు వైసీపీ జమానాలో మీరు ఫ్లెక్సీలు ఆటోల కవర్ల చుట్టూ తగిలించుకొని వర్షాలకు వాడుకొని ఎన్నో చేశారు. కానీ ఈరోజు మీరు పొందిన లబ్ధి మీ ఆటో మీద ఫ్లెక్స్ వేసుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతా భావం చూపించవలసినదిగా ఆటో డ్రైవర్ సోదరులకు నేను చేసుకుంటున్న విన్నపం.